అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం. గురు బ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సంసార సాగర సముద్ధరణైక మంత్రం బ్రహ్మాదిదేవతముని పూజిత సిద్ధి మంత్రం దారిద్ర్య దుఃఖ భవరోగ వినాశ మంత్రం వందే మహాభయహరం శ్రీ గురురాజమంత్రం. ఊర్ధ్వాంనాయ గురోం పదం త్రిభువనోంకారాఖ్య సింహాసనం సిద్ధాచార సమస్త వేద పఠితం సచక్ర సంచారిణిం అద్వైత స్ఫురదగ్నిమేకమమలం పూర్ణ ప్రభాశోభితం శాంతం శ్రీ గురు పంకజం భజమన చైతన్య చంద్రోదయం. ధ్యానమూలం గురోర్మూర్తి పూజామూలం గురోం పదం మంత్రమూలం గురోర్వాక్యం ముక్తిమూలం గురోం కృపా. ఓం నమః శ్రీ గురుదేవాయ పరమపురుషాయ సర్వదేవతావశీకరాయ సర్వారిష్ట వినాశనాయ సర్వమంత్రఛేదనాయ త్రైలోక్యం వశమానాయ స్వాహ. ఓం శాంతి శాంతి శాంతి. పూర్ణానంద గురోర్శిష్యం నిర్మలానంద సుబోధకం విమలాంబ నాగమాంబ సమేత నిర్మలానంద భైరవ స్వామి దేశికేంద్ర సద్గురుభ్యో నమో నమః. ఈ కార్యక్రమం వమ్మంగి గ్రామం నాకు తెలిసినంత వరకు కూడా ఈ ఆశ్రమానికి సంబంధించినటువంటి వ్యక్తులు సుబ్బారావు గారు, వారు యొక్క అధ్యక్షానం ఏమిటండి, నిర్భయానంద అర్జంపూడి సుబ్బారావు గారు ప్రథమంగా మామూలుగా బాగా ఎక్కువగా తెలిసినటువంటి వ్యక్తి. అంటే నేను అనుకుంటున్నాను ఈ ఆశ్రమం కూడా మామూలుగా ప్రారంభించినటువంటి వ్యక్తి, నిర్మాణం చేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయన బాగా కొంచెం పరిచయం. తర్వాత ఇదే గ్రామం వాస్తవ్యులైనటువంటి మన కొప్పన అమ్మాజీ గారు, ప్రజ్ఞాన విలక్షణాంబ వికాసాంబ కొప్పన అమ్మాజీ గారు, ఇదే గ్రామం. వారు ఇరువురు ఉండగా ఒకసారి ఈ యొక్క వమ్మంగి గ్రామం ఆశ్రమానికి రావడం జరిగింది. అంటే మొట్టమొదటిగా నాకు నేనుగా చెప్పుకుంటున్నాను విషయాన్ని మీకు. మాది చెలబొడ్డు వెంకటరాయపాలెం. చాలామందికి మీరు తెలుసు మీకు. అచలూరి నిర్మలాశ్రమం వ్యవస్థాపకులైనటువంటి నిర్మలానంద బొడ్డు భైరవ స్వాములు వారి యొక్క కుమారుడు ఇద్దరం కూడా. నేను కాస్త పెద్ద, వాడు చిన్న. ప్రప్రథమంగా మామూలుగా ఆ రోజు కార్యక్రమానికి నేను మా మిస్సెస్ని తీసుకుని నేను బస్సులో వచ్చాను. తమ్ముడేమో అమ్మగారిని తీసుకొని
కారులో వచ్చారు. మేమేమో 9:30 కల్లా వమ్మంగిలో ఉన్నాము. మా ఆవిడ, నేను, మా అమ్మగారును మా తమ్ముడు గారును కారులో ప్రయాణం చేసి 2 గంటలకు వచ్చారు ఇక్కడికి. మధ్యాహ్నం 2 గంటలకి. అంటే నేనేమో బస్సులో వచ్చినటువంటి వాడు ఏమో 9:30కు వచ్చాము ఇక్కడికి. చిన్న కారులో ప్రయాణం చేసినటువంటి వాళ్ళేమో మధ్యాహ్నం 2 గంటలకు వచ్చారు. మరి కారణం ఏమిటి? కారణం ఏమిటంటే మేము ఆర్టీసీ బస్సు మామ కాంప్లెక్స్లో బస్సు ఎక్కి మేము వచ్చాం. చిన్న కారు మీద బయలుదేరి రాజవమ్మంగి అని చెప్పేసి చెప్పడం వల్ల ఏదేశ్వర దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ నుంచి తిరిగి ఇది కాదండి వమ్మంగి అని అంటే అప్పుడు మామూలుగా మధ్యాహ్నం 2 గంటల సమయానికి ఇక్కడికి కారు మీద మా అమ్మగారును మా తమ్ముడు గారు రావడం జరిగింది. ఇది మా యొక్క ఎక్స్పీరియన్స్. మొట్టమొదటిగా వమ్మంగి గ్రామం రావడానికి వచ్చినప్పుడు మాకు కలిగినటువంటి అనుభవం. ఆ తర్వాత మామూలు జెండా వందన కార్యక్రమం కూడా నా చేతే మామూలుగా సుబ్బారావు గారును అమ్మాజీ గారు, కొప్పన అమ్మాజీ గారు ఇరువురు కలిసి నా చేతే శివరామ దీక్షితుల వారి యొక్క జెండా ప్రతిష్టాపన కార్యక్రమం కూడా, ఆ ఎగరవేసే కార్యక్రమం కూడా నాకు అప్పట్లో వారు కలిగించినందుకు, వారు ఇరువురు కూడా అప్పుడు భౌతికంగా లేకపోయినప్పటికీ కూడా వారి ఇరువురికి కూడా మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా జోహార్లు అర్పిస్తూ ఇది 2వ పర్యాయం. ఈ 2వ పర్యాయం రావడానికి ఇదిగో ఆశ్రమ పీఠాధిపతి అయినటువంటి నిత్య నిర్మలానంద తటవర్తి సత్యనారాయణ స్వాములు వారి యొక్క ఆహ్వానం మేరకు 2వసారి ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాం. ఇకపోతే అప్పట్లో కుయ్యేరు కాళా కృష్ణదాసు గారు మొదలైనటువంటి పెద్దలందరూ కూడా కూర్చుని సభా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ రోజున కూడా మామూలుగా జెండా వందనం కార్యక్రమం అయింది. మాకు కొంచెం లేట్ అయింది. జెండా వందనం కార్యక్రమానికి అందుకోవాలనుకున్నాం కానీ అనుకోని కారణాల వల్ల కొంచెం లేట్ అయింది. సమయం కూడా మామూలుగా ఆలస్యం అవ్వడం వల్ల ఆ కార్యక్రమానికి అందుకోలేకపోయాం. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి సమరసానంద పచ్చిపుల సత్యనారాయణ స్వాములు వారి యొక్క గురు పూజ కార్యక్రమానికి మాత్రం అందుకున్నాం. మేము ఇక్కడికి రావడం జరిగింది. సత్యనారాయణ స్వాముల వారి గురించి మామూలుగా మా సోదరుడు మాట్లాడతాడు నాకంటే కొంచెం ఎక్కువగా. మామూలుగా మాకందరికీ కూడా బాగా, మాకు గురువు కాకపోయినప్పటికీ కూడా మా ఆశ్రమం యొక్క కార్యక్రమాలకి వచ్చి అధ్యక్ష స్థానంలో మామూలుగా కూర్చుని కార్యక్రమాలని కూడా నిర్విఘ్నంగా జరిపించినటువంటి మహానుభావుడు పచ్చిపులుసు సత్యనారాయణ స్వాముల వారిని చెప్పిస్తాను మీకు తెలియజేసుకుంటూ, ఆ స్వాముల వారి యొక్క కార్యక్రమమే ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఆ కార్యక్రమానికి అందుకుని మామూలుగా మేము కూడా ఆ పూజా కార్యక్రమంలో పాల్గొన్నందుకు మేముగా సంతోషిస్తూ, తర్వాత ఆ పూజా కార్యక్రమం అయిన తర్వాత మనకి సమయం బాగా ఎక్కువగా ఉంది కాబట్టి తక్కువ సమయంలో మనకి పూజా కార్యక్రమం కూడా అయిపోయింది కాబట్టి సభా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ అన్నీ తానై, మరి సత్యనారాయణమూర్తి గారు ఒకవేళ ఇంటి దగ్గర ఉన్నప్పటికీ కూడా అన్నీ తానై ఈ కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి నిత్య నిర్భయానంద స్వాములు వారికి ద్వాదశి వందనాలు అర్పిస్తూ, సర్వాధ్యక్షులైనటువంటి వారికి ఈ కార్యక్రమాన్ని, ఈ సభా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వారికి ముందుగా ద్వాదశి వందనాలు తెలియజేస్తూ, ఈ సభలో ఆసీనులైనటువంటి మన కాళేశ్వరమ్మ అమ్మగారికి, తర్వాత సోదరుడు సంగోద్ధారక బొడ్డు సత్యనారాయణ స్వాముల వారికి, అట్లాగే మీకు అందరికీ కూడా వేదికపై మామూలు పేర్లు నాకు తెలియకపోయినప్పటికీ కూడా ఆ వేదికపై ఆశీనులైనటువంటి పెద్దలందరికీ కూడా ద్వాదశి వందనాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి
వచ్చినటువంటి మీ అందరికీ కూడా సద్గురు ఆశీస్సులు మామూలుగా తెలుపుతూ ఇప్పుడు ఈ యొక్క ఎవరి ప్రవచనాలు వాళ్ళు మామూలుగా చెప్తారు, శ్రద్ధగా ఆలకించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉందని చెప్పేసి మీ అందరికీ కూడా విన్నవించుకుంటూ ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మనకు కొన్ని విషయాలు మాట్లాడుకుంటాం మనం. ఎందుకనంటే సభ అనేది ఈ కార్యక్రమానికి గుండెకాయలాడదు. ఆ సభా కార్యక్రమం లేకపోయినట్లయితే మనం ఎంత ఉందాగా చేసినప్పటికీ కూడా, ఎంత ఆవిర్భాగంగా మనం చేసినప్పటికీ కూడా ఆ సభ అనేది లేకపోయినట్లయితే దానికి ఆ ఫలితం అనేటువంటిది మనకి ఉండదు. కాబట్టి ఈ వేదాంత వైజ్ఞానిక మహాసభ అంటే శివరామ దీక్షితుల వారిచే ప్రదర్శింపబడినటువంటి ఈ యొక్క సిద్ధాంతాన్ని గురు పరంపరంగా ఎక్కడి వరకు తీసుకొచ్చినటువంటి పెద్దలు అందరూ కూడా ఒక్కొక్కరు వల్ల ఈ సిద్ధాంతం మామూలుగా ప్రాచుర్యం చెంది ఎక్కడో మారుమూలలో ఉన్నటువంటి గ్రామాలకు కూడా శివరామ దీక్షితుల వారి యొక్క సిద్ధాంతాన్ని ప్రతిపాదించేటువంటి ఆశ్రమాలు మామూలుగా నెలకొల్పబడ్డాయని అంటే ఆయన చేసినటువంటి కృషి. ఎందుకంటే నేను ఒకసారి మన సత్యనారాయణమూర్తి గారు ఆయన ఆశ్రమానికి వెళ్ళాను. ముక్కోళ్ళు కదండి, ముక్కోళ్ళు అంటే నాకు అనిపించింది ఆ ముక్కోళ్ళు గ్రామం వెళ్ళిన తర్వాత ఎక్కడ కూడా వచ్చేవేటే శివరామ దీక్షితుల వారు అని అనిపించింది నాకు. ఎందుకని అంటే ఆ గ్రామాన్ని చూసి, అంటే మారుమూల గ్రామాల్లో కూడా దీక్షిత అనేటువంటిది మనకి మామూలుగా ఇక్కడ ప్రాచుర్యం పొందింది ఏంటంటే మనకంటే ముందుగా ఉన్నటువంటి గురువులు చేసినటువంటి కృషి ఫలితమే ఇంతవరకు ఈ మారుమూల గ్రామాలకు కూడా ఇది సిద్ధాంతం వ్యాపించి వచ్చిందని చెప్పేసి నా భావన. ఎందుకనంటే ఈ యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఓపిక కూడా తగ్గిందిలే, ఇంకా మామూలుగా నెమ్మదిగా ఇంకా రావాలని చెప్పేసాను. ఓకే, సరిపోద్ది కదా. వద్దులేండి, అవన్నీ సరిపోయింది. దించి వాళ్ళు దించండి. దీని పాపం వస్తుందా? సరే, ఆగదాసు గారి యొక్క ఆ పద్యాన్ని మనం ఒకసారి పరిశీలన చేసినట్లయితే అందులో ఒక పద్యంలో చెప్తాడు ఆయన, కాశీపురముగయ కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడు జగన్నాథము ద్వారకా మధురలు ధర్మపురిలు దివ్య స్థలములన్నీ తిరిగి సేవించిన పలుకునాదేముడు పలుకడేమి పలికి బోధించడి పరమ సద్గురు చేరి అయ్యా నా గతిని చెప్ప మనగలేక మాయ విభ్రాంతిలో జిక్కి మనుషులంతా జనన మరణములేనట్టి జాడగనరు అని చెప్పేస్తారు. ఒక్కసారి మళ్ళా ఈ పద్యాన్ని మళ్ళీ చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి, మీకు అందరికీ తెలిసినటువంటివే. కాశీపురము గయా కాళహస్తి ప్రయాగ మంగళగిరి మంచి తుంగభద్ర కంచి శ్రీశైలంబు కడు జగన్నాథం ద్వారకా మధురలు ధర్మపురియు
దివ్య స్థలములన్నీ తిరిగి సేవించిన పలుకునాదేముడు పలుకడేమి పలికి బోధించడి పరమ సద్గురు చేరి అయ్యా నా గతిని చెప్పమనగలేక మాయ విభ్రాంతిలో దిక్కి మరుజులంత జనన మరణములే నట్టి జాడగనరు. ఆఖరిని ఒక కొటేషన్ ఇచ్చాడు ఆయన మధ్యలో చివరి భాగంలో, జనన మరణము లేనట్టి జాడగనరు. ఇదే కాన్సెప్ట్ ఈ సిద్ధాంతానికి. జనన మరణములు లేనటువంటి స్థితిని మామూలుగా తెలుసుకోలేక అనేకమైనటువంటి కార్యక్రమాలు, తీర్థయాత్రలు, పుణ్య నదీ నదాల్లో స్నానాలు ఆచరించడం, సముద్ర స్నానాలు చేయడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, ఎంతోమంది మామూలుగా దేవతల్ని దేవతామూర్తుల్ని దర్శించడం, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. చేయడం వల్ల ఏమైనా మామూలుగా ఫలితం ఉందా అంటే ఫలితం ఉన్నది అని నేను చెప్తాను. ఏ ఫలితం అయ్యానంటే దివ్యక్షేత్రాలను కూడా దర్శించడం వల్ల శారీరకంగా మానసికంగా మనకి మామూలుగా ఒక రకమైనటువంటి మార్పు మనకి కలిగి మనం దర్శించినటువంటి క్షేత్రాల వల్ల కానీ, పుణ్యక్షేత్రాల వల్ల కానీ, నదీ నదాలలో స్నానం ఆచరించడం వల్ల కానీ, దాన ధర్మాలు చేయడం వల్ల కానీ, యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం వల్ల కానీ, తపస్సు చేయడం వల్ల కానీ, జపము చేయడం వల్ల కానీ పుణ్యం అనేటువంటిది లభిస్తుంది మనకి. ఆ పుణ్యం మనం ఎంత సంపాదించుకుంటే అంత మూటగట్టుకుని మరణాంతరము ఆ పుణ్యం పట్టుకునే మా పుణ్యాన్ని తీసుకుని స్వర్గలోక సౌఖ్యాన్ని అనుభవించడానికి ఆ పుణ్యం మనకు ఉపయోగపడుతుంది. చెయ్యొద్దని ఎవరు చెప్పలేదు, చెయ్యాలి. ఇవన్నీ కూడా చేసినటువంటి వాడికి పుణ్యం వస్తుంది. ఆ పుణ్యఫలం యొక్క విశేషం ఏమిటయ్యానంటే దేహ త్యాగానంతరము, అంటే అంతిమయాత్ర అయిన తర్వాత ఆ జీవుడికి స్వర్గలోక ప్రాప్తి కలిగి స్వర్గలోక ప్రాప్తి కలిగి ఆ స్వర్గములో సర్వసౌఖ్యాలను అనుభవిస్తాడట. ఎవరు? జీవుడు. చెప్పండి మా పర్వాలేదు అడిగిన దాన్ని. అలాగా కొంతకాలానికి మామూలుగా ఆ పుణ్యం ఫలము క్షీణించిన తర్వాత, అంటే ఖర్చు అవుతూ ఉంటుంది. చూడండి, మనం ఎక్కడికైనా మామూలుగా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు 2 లక్షలు 3 లక్షలు మామూలుగా మనకు చేతులు పెట్టుకుని వెళ్ళి ఆ డబ్బులు ఖర్చు అయ్యేటప్పటికి తిరిగి మళ్ళీ మన స్వస్థానానికి మనం వచ్చేయవలసిందే. అలాగా స్వర్గలోక ప్రాప్తి జరిగిన తర్వాత ఆ జీవుడు సుఖానంతా కూడా అనుభవించి క్షీణే పుణ్యే మత్స్యలోక వినశ్యతి అంటాడు. అంటే ఆ పుణ్యం కాస్త క్షీణించిన తర్వాత మళ్ళీ తిరిగి భూలోకంలోకి మళ్ళీ జన్మ ఎత్తడానికి రావాలి వాడు. తప్పదు. నేను ఇక్కడే ఉంటానంటే మామూలుగా ఉంచారు. ఖర్చు అయిపోయింది కదా, పట్టుకెళ్ళినటువంటి ధనం, ఆ పుణ్యం అనేటువంటిది ఖర్చు అయిపోయింది. అట్లాగే పాపం చేసినటువంటి వాడికి కూడా నరకలోక ప్రాప్తి కలుగుతుంది అని అంటాడు. అంటే నరకంలో కూడా ఆ పాపానికి శిక్షలు మామూలుగా అయిన తర్వాత, శిక్షాకాలం పూర్తి అయిన తర్వాత ఆ పాపం చేసినటువంటి వాడిని కూడా భూలోకంలోకి తరివేస్తారు. వాడు కూడా జన్మెత్తవలసింది. అంటే ఈ పాప పుణ్యములు అనేవి 2 కూడా క్షీణించిన తర్వాత ఆ జీవుడు మళ్ళా భూలోకంలోకి మళ్ళీ జన్మ రావాలి. ఇలాగ నిరంతరంగా మామూలుగా జన్మలెత్తడం శ్రేయస్కరమా అని మనిషి ఆలోచించినట్లయితే శ్రేయస్కరము కాదు అని చెప్పేసి. ఎందుచేత శ్రేయస్కరము కాదు అని అంటే, ఎట్లాగా భగవద్గీతలో కూడా మనకు చెప్తా ఉన్నారు, జాతస్య హి ధ్రువం మరణం ధ్రువం జన్మ మృతస్య చ తస్మాత్ పరిహారేద్దే నత్వం శోచితుమర్హసి. అంటే అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాం మనం, పునరేపి జననం పునరేపి మరణం. అలా ఎత్తడం శ్రేయస్కరమా అని చెప్పేస్తే మనలో మనం ఆలోచించినట్లయితే, పురాణాలను మామూలుగా ప్రాచీన కాలంలో మామూలుగా ఈ తపోబలం చేత మామూలుగా ఆ మునులు ఆలోచించి ఇది శ్రేయస్కరమ అని అంటే శ్రేయస్కరమ కాదు అని చెప్పారు.
ఇది మతాలు చెప్తున్నాయి, సిద్ధాంతాలు చెప్తూ ఉన్నాయి. శంకరాద్వైతంలో చెప్తూ ఉంటాడు, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నేను ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా తీసుకుంటాను, ఆ తర్వాత మామూలుగా లాస్ట్లో ఒక కందార్థం పెడతాను. శివరామ దీక్షితుల వారిని ఏం వదిలేదు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అమ్మాయి, మీరు అలాగని మిమ్మల్ని ఏదో మామూలుగా తాళతో బంధించడం కాదు. ఇక్కడ ఎవరైతే మామూలుగా ఆ ప్రవచన మామూలుగా మాటలు చెప్తున్నారో వారి వైపు దృష్టి పెట్టండి. ఆ చెప్పిన వాటిలో మనకి పనికొచ్చి ఏమైనా ఉన్నాయా, పనికిరాని ఏమైనా ఉన్నాయా? పనికొచ్చి ఏమైనా ఉంటే జేబులో పెట్టుకోండి, పనికిరాని ఏమైనా ఉంటే విసిరిపారు. ఇది మీరు చేయవలసినటువంటి పని. అంటే ఎవరైతే ప్రవచనం చెప్తున్నామన్నారో వాళ్ళ వైపు మనం చూడాలి. అలా చూస్తేనే విషయం మనకు అర్థమవుతుంది. లేకపోయినట్లయితే మన మైండ్ అంతా కూడా మళ్ళీ ఎక్కడికో చోటకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే స్థిరంగా ఉండదు కాబట్టి. మనసు చాంచల్యం కలిగినటువంటిది, చలనం కలిగినటువంటిది మనస్సు. అది మనం ఇక్కడ కూర్చొని జాగ్రత్తగా విన్నట్టుగా శరీరాన్ని ఇక్కడ పెట్టి, బుర్ర ఇక్కడ పెట్టి మనం ఉన్నప్పటికీ కూడా అది చేసే పనులు అది చేస్తానంటూ ఉంటుంది. అంచేత దాన్ని కట్టబెట్టడానికి, దాన్ని ఒక లైన్లో పెట్టడానికి ఈ ప్రబోధ అనేటువంటిది అవసరం. ఎందుకనంటే అమ్మ, నామ రూపక్రియ నటనాలు కలిగిన ఏమి వస్తువో దాన్ని ఎటు నిలవనివ్వదు ఈ బోధ, ఈ గురుబోధ అనేటువంటిది. ఈ గురుబోధ అనేటువంటిది కానీ జాగ్రత్తగా మనం మామూలుగా ఆలోచించినట్లయితే సాంచల్యంతో కూడుకున్నటువంటి మనసు, ఈ ఎరుక ఏదైతే ఉందో అది ఒక పట్టాన అక్కడ నిలబడదు. ఎందుకంటే నిలబడడానికి దాని సాహసించదు. కారణం ఏమిటంటే దానికి వ్యతిరేకమైనటువంటి బోధే వస్తారు తప్ప దానికి అనుకూలమైనటువంటి బోధ కాదు. కాబట్టి అది ఈ మాటలు నేను వినలేను అని చెప్పేసి అది దాని పక్కకు పోతుంది. ఆ పోవడం వల్ల ఏమవుతుందని అంటే ఉన్న పరిపూర్ణం యొక్క స్థితి, ఆ స్థితిని మీరు పొందుతారు. కాబట్టి జాగ్రత్తగా ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా 2 విషయాలు కొంచెం ఆలకించి, జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునఃపునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదర, అర్ధం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కామ క్రోధంచ లోభంచ దేహే తిష్టతి, జ్ఞాన రత్నాపహారేణ, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఆశాబద్ధతే లోకే కర్మణ బహుచింతయాన్, ఆయుక్షీణం నజానాతి, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. ఇది శంకరాద్వైతంలో శంకరాచార్యుల వారు మనకి చెప్పినటువంటి విషయం. ఎందుకనంటే లోపభూయిష్టమైనటువంటిది, కష్టభూయిష్టమైనటువంటిది, అల్ప సుఖములతో కూడుకున్నటువంటి ఈ జన్మ మళ్ళా కోరుకోవడం అనేటువంటిది అంతకంటే అవివేకం ఇంకొకటి లేదు. అందుగురించి అని చెప్పేసి దీన్ని పూరా పరిశీలించిన తర్వాత ఏ మార్గాన్ని అయితే మనం మామూలుగా వెళ్ళినట్లయితే ఈ జనన మరణాలు అనేటువంటి 2 కూడా మామూలుగా లేకుండా ఉండేటువంటి స్థితి నీకు కలుగుతుందో ఆ మార్గాన్ని ప్రయాణం చేసే విధానంలో శివరామ దీక్షితుల వారు అనేటువంటి ఒక మహానుభావుడు ఆ యొక్క సిద్ధాంతాన్ని నలుదిశలో కూడా ప్రాచుర్యంలోకి తీసుకుని వచ్చాడు. ఇప్పుడు మన 10 లక్షల మంది కంటే ఎక్కువ ఉండవు మనం. ఇప్పుడు ఈ సిద్ధాంతంలో ఉన్నటువంటి వాళ్ళు నేను అనుకుంటూ ఉంటాను మరి ఒకవేళ గురుగారు ఏమైనా సంఖ్య చెప్తారేమో కానీ, అంటే మనం 140 కోట్ల మంది జనాభాలో మనం పెసరంత, ఆ పెసరంత వాళ్ళు మామూలుగా ఇక్కడ కూర్చుని మామూలుగా ఈ సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేటటువంటి వ్యక్తులందరూ కూడా ఎవరు అంటే చదువు సంగీతం లేనటువంటి వాళ్ళే. ఈ సిద్ధాంతాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు, దీని ప్రాచుర్యంలో తీసుకొచ్చేటువంటి వాళ్ళు,
190 మంది చదువు సంగీతం లేనటువంటి వాళ్ళు. వాళ్ళకు ఉన్నటువంటి గురి ఈ చదువు సంగీతాలు ఉన్నటువంటి వాళ్ళకి, విద్వాంసులకి, పండితులకి కూడా ఉండదు. ఎందుకనంటే వారందరికీ కూడా ఎవరైతే సిద్ధాంతాన్ని ప్రాచుర్యంలో తీసుకురావడానికి దోహదపడుతున్నారో, ఎవరైతే ఈ గురు సిద్ధాంతాన్ని నమ్మి గురువు పట్ల మామూలుగా విశ్వాసంగా ఉంటున్నారో వారందరికీ కూడా సహస్ర వందనాలు తెలియజేస్తూ, అంచేత ఈ జన్మ అనే దానికి ఒక పులిస్తా పడాలి. పులిస్తా పడితేనే కానీ నీటి చక్రంలాగా ఇది మనకి ఎలాగానంటే, అమ్మా అమ్మా అంటున్నావా తల్లి, సముద్రంలో నీరు వేసవకాలంలో మామూలు వేడెక్కి ఆ చెరువుల్లోనూ కుంటల్లోనూ అటువంటి నీరు బాగా వేడెక్కి వేసవి కాలంలో ఆవిరి రూపంగా మారి మేఘరూపంగా మారుతుంది. ఆ మేఘరూపంగా ఉన్నటువంటి మేఘం, ఆ నీరు, ఆ మేఘం రూపంగా ఉన్నటువంటి నీరు చల్లటి వాతావరణం కలిగేటప్పటికీ ఆ మేఘంలో ఉన్నటువంటి నీరు అంతా కూడా, ఆ మేఘం అంతా కూడా నీరుగా మారి మళ్ళీ భూమి మీద పడుతుంది. దీన్ని జలచక్రం అంటారు. జలచక్రం అంటే మళ్ళీ ఆవిరవడం, మళ్ళీ ఆవిరైనటువంటిది మేఘరూపం దాల్చడం, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ నీరుగా మారి ఇలాగా చుట్టూ భ్రమిస్తూ ఉందంతే. అట్లాగే జీవన చక్రం మంది. జీవన చక్రం అంటే అర్థం ఏంటి? తల్లి కడుపులో పుట్టడం, మళ్ళీ బాల్యంలో ఒక రకంగా ఉండడం, యవ్వనంలో ఒక రకంగా ఉండడం, వృద్ధాప్యంలో ఒక రకంగా ఉండడం, తల్లి గర్భములో పడినప్పుడు ఏ స్థితిలో అయితే ఉందో ఆ స్థితికి మళ్ళీ వెళ్ళిపోవడమే మరణం. అంటే ఈ మధ్యన జరిగేటటువంటిదంతా కూడా ఏంటి? అల్పమైనటువంటి సుఖం, అల్పమైనటువంటిది. కల్ప శతముల కన్న మిక్కిలి కాలమాయను తిరిగి చూడగా అల్ప సుఖమని కలలు మురియుచు ఆడుచున్నావు జీవా మేలుకొనవి అని చెప్పిస్తానంటారు. ఇది ఏదో మామూలుగా మనకి శాశ్వతంగా ఉండేటువంటి సంతోషం కూడా కాదు. శాశ్వతంగా ఉండాలంటే ఎప్పుడూ ఉండాలి. ఎప్పుడూ ఉందా ఇది? ఎప్పుడూ లేదు. ఒకప్పుడు మామూలుగా వచ్చింది నీటి బుడగలాగా, తొలికారి మెరుపు కైవడి పొలుపుగా నీళ్ళందు దోచు బుక్కల రీతిని అలసూర్య కిరణమందున గలనీళం బలని ఎరుక కనిపించునయ్యా, అంతలో ఎచ్చట కనిపించదయ్యా. కలకాలం ఒక రీతి కలిగొండ దీయరుక జలకింప పవలు రాత్రి తిరుగు విధమున కనిపించునయ్యా అంటాడు. ఎట్లా కనపడుతుంది? ఇది మనకి ఉన్నట్టుగానే కనపడుతుంది, మళ్ళీ లేకుండా. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. రేపొద్దుటి మనం కూడా ఇక్కడ మాట్లాడేవాళ్ళు కానీ, ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు కానీ మళ్ళా వచ్చే సంవత్సరానికి ఎవడో ఉంటాడో, ఎవడో వెళ్ళిపోతారో ఎవరికి తెలియదు. ఎందుకంటే అశాశ్వతమైనటువంటిది జీవితం. అంటే అంచేత దీన్ని నమ్మావా? గోడ మీద పిల్లి చందము ఆవరించిన మూలమాయిని చూడదగినది సత్యదాస సద్బోధమును ఆలించు శిష్య అంటాడు. దీన్ని నమ్మకు అని చెప్పేస్తాడు. నమ్మావా గోతులో పెట్టిపోతావు. మళ్ళా 83,99,900 జన్మను మళ్ళా ఎత్తవలసిందే దీన్ని నమ్మి కూర్చుంటే. అంచేత నమ్మకురా ఈ దేహము ఎమ్మహి లోపలని జనని గర్భమునందు 9 మాసములుండిన పిమ్మట భూలోకమునకు వచ్చేనిది కూడా కొన్నాళ్ళుండి పోయేటందుకు. కమ్మని పలుకులు క్రమముగా పలుకుచు బొమ్మలాటల వాళ్ళే ఆడి మరణించును. దమ్మిడైనను చేయదురు ఈ జీవి కాస్త పోయే పిమ్మట కుమ్మరింటి కొండవలను పగిలితే పసలేదు సుమిరా. దీన్ని నమ్మావా? నరకమే. అంచేత మనం ఏం చెయ్యాలి ఇప్పుడు? నమ్మొద్దంటున్నాడు. తీర్థయాత్రల వల్ల ఫలితమూ లేదంటున్నారు. కొన్ని గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉంటే అక్కడ దానివల్ల కూడా ఫలితం లేదంటున్నారు. మనకి వేదంలో మామూలు ఒక వాక్యం ఉంది, శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మ నవిద్యతే అని చెప్పేసి. ఎవడైతే శ్రీశైల శిఖరాన్ని దర్శిస్తాడో వాడికి పునర్జన్మ లేదు అని అంటాడు. అలాగంటే సంచించుకుని వెళ్ళిపోవచ్చు మనం కూడా, ఎందుకంటే మనకు జన్మ లేదని. అది ఎంతవరకు సమంజసం అని అంటే నానుడి అంతే, అది నిజం కాదు. మరి ఏదయ్యా మరి ఏ రకంగా అయితే మనకి ఈ జన్మ నుంచి మనకి విముక్తి కలుగుతుంది అని అంటే
ఈ సిద్ధాంతంలో రెండు మాటలు చెప్తాడు. అన్ని మతాలు గితాలు ఇవన్నీ కూడా తీసిపారండి పక్కకి. ఏంటి వాళ్ళు చెప్పుకున్నటువంటి మాటలు వాళ్ళు చెప్పుకున్నారు. ఒకడేమో 2 ఉన్నాయంటాడు, ఒకటి 2 కాదు ఒకటే ఉందంటాడు. ఏంటి ఇట్లాగా వారి వారి ఆలోచన మేరకు, వారి యొక్క మనస్సు, వారి యొక్క సంకల్పం మేరకు ఏదైతే వాళ్ళ అనుభవంలోకి వచ్చిందో ఆ విషయాలను మామూలుగా మతాల్లో చెప్పారు. అనేక మతాలు ఉన్నాయి మనకి. ఏంటి ఈ మతాలన్నింటినీ కూడా వండ చుట్టి అవతల పారేసి మహాద్వైత సిద్ధాంతం అని చెప్పేసి మనకి శివరామ దీక్షితుల వారు ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. అంటే ఇక్కడ సడి చేయకు అమ్మా, సడి చేయకే మనస, సడి చేయకే గాలి, నా స్వామి నిద్రపోతున్నారు అని చెప్పేసి. స్వామి అక్కడ ఉన్నారు, పచ్చిమిడి సత్యనారాయణ స్వాములు వారు. మీరు వారి యొక్క సంతతి, అంచేత సడి చేయకండమ్మా. 2 మాటలు మాట్లాడుకుని ఇప్పుడే మామూలుగా ఆయన గురువుగారు ఒక మాట చెప్పారు. మన సభా కార్యక్రమం ముగించుకున్న తర్వాత భోజనాలు ఉంటాయి. భోజనాల తర్వాత ఎవరంగా సంచి వాట్సాప్ పట్టుకుని ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. కానీ భోజనం అయిన తర్వాత వీలుగా ఉంటే ఏంటి ఇంకా కొంతమంది చేత మాట్లాడించి ఏంటమ్మా మనం సాయంకాలం 4 గంటల వరకు ఉందారు, తప్పేం లేదు. ఎక్కడికి వెళ్ళినా 4 టైము ఏంటి 4 గంటలకు బయలుదేరుతారు. అంచేత ఇప్పుడు మనం జన్మరాహిత్యం పొందాలి. జనులార జనన మరణములను తొలగం ద్రోయజాలు లక్షణయుతమై, వినువారికి కనువారికి తనలా వెలిగించు దీన్ని తప్పక వింటే అప్పుడే వారని ఎప్పుడు గంటే, కనుక వినబుద్ధైతే వినుడి చదివిద మీకే, కనుగొన మనసైతే గనుడి పుస్తకమంతా అని చెప్పేశారు. అంటే నేను రచించినటువంటి 290 కందార్థాలు కూడా ఏంటి చక్కగా మీరు పరిశీలన చేసినట్లయితే ఇందులో ఒక నిగూఢమైనటువంటి రహస్యం ఒకటి ఉంది. ఈ రహస్యాన్ని చివరి వరకు కూడా గురుబోధ విన్నటువంటి వారికి ఏంటి పరిపూర్ణ మెరుకై లేనెరుక లేకుండానే అంటాడు. అంటే పరిపూర్ణం అంటే ఏమిటో తెలియబడి లేనటువంటి ఎరుక లేకుండా పోతుంది అని చెప్పేసాను. ఆ ఎరుక ఎవరయ్యాలంటే మన జేబులో ఉందా, లేదా పై జేబులో ఉందా, కింద జేబులో ఉందా, ఇంట్లో ఉందా, ఈదులో ఉందా అని అంటే నువ్వే. ఆ విషయం మామూలుగా మనం ఎరుకంటే ఏమిటో అనుకుంటాం. మనం ఎరుకంటే ఏమి లేదు, ఈ ప్రపంచమే ఎరుక, ఈ పంచభూతాల ఎరుక. దీనికి అవస్థలనే కొన్ని మామూలుగా దీన్ని కోశాలన్నారు, కొన్ని కోశాలుగా విభజించారు ఈ బాడీని. అన్నమయ కోసం, మనోమయ కోసం, ప్రాణమయ కోసం, విజ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం. చివరిది ఆనందం. ఆ ఆనంద రహితోస్మి అచిలం అంటాడు. అప్పుడు కానీ అచిల బోధ తెలియదు అంటాడు. ఆ ఆనందాన్ని కూడా పొందాలంటాడు. అందుకే మనకి గురు ప్రార్థనలో చెప్తాడు, బ్రహ్మానందం పరమసుకృతం కేవలం జ్ఞానమూర్తి ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం యాకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుంతం నమామి. అంచేత అటువంటి స్థితిని మామూలుగా మనం పొందాలి అని అంటే ఏంటి ఆ ఎరుక అనేటువంటిది ఏదైతే ఉందో, అంటే నేను ఏంటి శాశ్వతం కాదు అని చెప్పేసి నిర్ణయానికి వచ్చాం గురువు ద్వారానే. ఆ విషయం కూడా నాకు తెలియబడింది, గురువు ద్వారానే తెలియబడింది. నా గురించి తెలియపినటువంటి వాడు గురువే. నాకంటే అన్యముగా ఉన్నటువంటి నేను కానటువంటి శబ్ద స్పర్శ రూప రసగంధాదులు లేనటువంటిది, ఆకాశ పంచకములు లేనటువంటిది, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి కోశాలకు అతీతమైనటువంటిది పరిపూర్ణ బోధ. అట్లాగా ఈ ఎరుక అన్నిటినీ గుర్తెరిగేటటువంటిది ఎరుకే. పరిపూర్ణాన్ని గుర్తెరిగేటటువంటిది కూడా ఎరుకే. ఈ ఎరుకని గుర్తెరిగేటటువంటిది ఇంకోటి ఏమన్నా ఉందా అని అన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి, లేదు అని అన్నటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. ఈ ఎరుకను మామూలు గుర్తెరిగేటటువంటి ఇంకో ఎరుక ఏమన్నా ఉందా? ఉన్నదంటే చేతులు ఎత్తండి, లేదంటే చేతులు. ఉన్నదన్నావా నరకమే. ఉన్నదంటే నరకం. ఎందుకనంటే
నేను తప్ప నన్ను గుర్తెరిగేటటువంటిది ఇంకొకటి లేదు. సమస్త విశ్వమునకు కారణభూతుడైనటువంటి వాడిని నేనే, చైతన్యమైనటువంటి స్వరూపమైనటువంటి వాడిని నేనే, సకలోపాధి ఉపాధులు ఎందుకు కూడా నిక్షిప్తమై ఈ 24 ఇంద్రియాలతో కాపలు చేస్తున్నటువంటి వాడిని నేనే. నాకంటే అన్యమైనటువంటిది ఇంకోటి లేదు, నన్ను గుర్తెరిగేటటువంటిది ఇంకొకటి ఏమీ లేదు. అలా ఉందేనంటే నరకం అంటాడు ఎవరు? శ్రీకృష్ణ దేశంలో వాళ్ళు. ఇక్కడ ఉంది అని చెప్తున్నారు సమాజం. ఈ మతాలన్నీ కూడా ఉన్నది అని చెప్తున్నారు. దానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ఉన్నది అంటే నన్ను గుర్తెరిగేటటువంటిది ఇంకొకటి ఉందని చెప్పి, నేనే సమస్తాన్ని గుర్తెరుగుతా ఉంటే నన్ను గుర్తెరిగేటటువంటిది ఇంకొకటి ఉందా అని అంటే, ఉన్నదంటే నరకం అంటాడు ఈయన. ఉన్నది అని చెప్పేసి సమాజం చెప్తా ఉంది. ఎందుకనంటే నీకు ఏం చెప్తున్నాడు ఇక్కడ? అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలని మనుజుడు ఇతరులు ఎరుగకున్నా ఈశ్వరుడు ఎరుగడా విశ్వదాభిరామ వినురవేమ. నేను వస్తువుని దొంగలించాననుకోండి, నా అంతరాత్మ మామూలుగా ఎవరే నువ్వు దొంగతనం చేసావని చెప్తున్నా. ఆ అంతరాత్మ ఎవరు, నేనెవరిని, నా పైన ఇంకోటి ఉందా అని పరిశీలన చేస్తే ఉంది అని చెప్తుంది సమాజం. అది ఆయన ఎవరంటే ఈశ్వరుడు అని చెప్తుంది. ఏంటి ఈ సిద్ధాంతం ఏం చెప్తుందనంటే ఆ ఈశ్వరుడు కూడా నువ్వేరా బాబు అని చెప్తుంది. అంటే నీకంటే అన్యమైనటువంటిది ఇంకోటి ఏమీ లేదు. ఏంటి ఇది ఇది తెలుసుకోవడానికి నిరంతరం కూడా గురుసేవ తత్పరులై, గురుసేవ యందు మామూలుగా పరిప్రశ్నైన సేవయ ఉపదేశంతితే జ్ఞానం జ్ఞానినాం తత్వదర్శనం అంటాడు భగవద్గీతలో. అంటే గురువు గారి దగ్గర కూర్చుని ప్రశ్నిస్తూ ఆయనకి సేవ చేస్తూ ఎవడైతే ఈ యొక్క బ్రహ్మోపదేశాన్ని పొందుతాడో వాడికి ఈ తత్వం బోధపడుతుంది, తెలియబడుతుంది అని చెప్పేసాను. ఊరికనే మామూలుగా కూర్చుని మామూలుగా ఏదో అక్కడ అమావాస్యకోసారి పున్నానికోసారి వచ్చి అక్కడ కూర్చుని ఆ గురుబోధ విన్నంత మాత్రాన్ని ఇది తెలియబడదు సుమా అని చెప్తున్నాడు. అందు గురించి చెప్పేసి గురువు అనేటువంటి వాడు కావాలి. ఆ గురువు లేకపోతే గురువు తన్ను తాను ఎరిగించేటటువంటి వాడు గురువే, తనకంటే అన్యమైనటువంటి సత్యమైనటువంటి తత్వాన్ని ఎరిగించేటటువంటి వాడు కూడా గురువే. అంటే ఎరుకని విడిపించేటటువంటి వాడు గురువే, ఎరుకని మీరి మామూలుగా ఉన్న పరిపూర్ణాన్ని ఎరిగించేటటువంటి వాడు కూడా గురువే. అంచేత అన్యదా శరణం నాస్తి త్వమేవా శరణం మమ. అంటే ఆ గురువు తప్ప నాకు ఇంకా సమస్త విశ్వంలో ఎవడు కూడా నాకు ఆరాధ్యుడు కాదు. నేను గురువునే పూజిస్తాను, గురువునే ఆరాధిస్తాను, గురు సేవలోనే తరిస్తాను, గురు సేవలోనే మరణిస్తాను. అంతే తప్ప అన్యమైనటువంటి దేన్ని కూడా నేను ఆచరించను అని చెప్పేసి ఎవడైతే ప్రతిని పూనుకుని ఆ గురు సేవ చేస్తాడో ఆ గురువు వలన మామూలుగా తెలుసుకోవలసిన చావు పుట్టుకలు లేనటువంటి, చావు పుట్టుకలతో కూడుకున్నటువంటి మనం చావు పుట్టుకలు లేనటువంటి ఆ యొక్క పరమైలను తెలుసుకోవడానికి గురువే మనకి శరణ్యం అవుతాడు. కాబట్టి ఆ గురువుకి సేవ చేస్తూ ఉండాలి. ప్రమిమల చిత్తుడు గురువులకు దేశికులకు శరణాగతుడై త్రివిధ ప్రసాదములను కొని భవనాశ స్థితి లేని పద్ధతి గలిన తిరిగి రాని పద్ధతి గలిన భూమిలో వాణి సాటి బాల్పనెవ్వరు లేరు అవిరాళ భక్తిని వారీతు నుండుము అని అంటాడు కృష్ణదేశ్వర ప్రభువారు. ప్రతి కందార్థంలో కూడా ఆయన మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి ఈ బోధ పట్ల ఎందుకనంటే అందునంటే అందుతుంది. పరిపూర్ణ ఏంటో అంటే అంతా ఉందా అంటాం, అంతా ఉందానంటే అది ఎట్లా ఉంటుంది అంటే ఎవరికి చూపించదు, ఎవరికి తెలియదు. ఎవరికి తెలుస్తుంది అంటే ఆ గురు సూచన అయినటువంటి నరులకు మాత్రమే తెలియబడతారు తప్ప ఆ పరమ రహస్యాన్ని తెలుసుకోవడానికి ఖచ్చితంగా గురువులు మనం ఆశ్రయించవలసింది. కదలట పరమ పురుషుడు కదిలిక మాయట అట్టి కదిలికకేదో మొదలైన పెద్దలు బలికిరి కదలనిదే కదలు లేదు కదిలిక అని చెప్పిస్తున్నాడు. అంచేత కదలనటువంటి దాన్ని ఏమో తెలుసుకోవడానికి దానికి మూలం లేకుండా మామూలు కదలనటువంటి దాన్ని తెలుసుకోవడానికి రహస్యం, కదిలే దాన్ని తెలుసుకోవడానికి మామూలుగా దాని మూలం లేకుండా ఉన్నటువంటిది కదిలేటటువంటిది ఎరుక, కదలనటువంటిది పరిపూర్ణం. అది ఒకవేళ ఏదైనా నాలుగు జంప్ అవుతుందేమో ఒకవేళ అమ్మ
మీరు జాగ్రత్తగా మామూలుగా వినండి. ఏంటి సాధ్యమైనంత వరకు, ఎందుకనంటే సిద్ధాంతాన్ని మనం మాట్లాడేటప్పుడు సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఏ మాట కూడా రాకూడదు. ఏంటి అంచేత గురుమంత్రము చే నిలువని ఎరుకను పరిపూర్ణ మనసు నమ్మి పరిపూర్ణ మనసు నమ్మి అంటే గురుమంత్రము చేత దగ్గర నిలబడలేనటువంటి ఎరుకనే పరిపూర్ణం అని చెప్పి, ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎరుకనే పరిపూర్ణం అంటుంది. అందుకే పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదిచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతి అని అంటాడు. ఏమిటయ్యాలంటే శేషించి మామూలుగా పూర్ణమే మిగులుతుంది. ఆ పూర్ణం ఏమిటయ్యాలంటే ఏంటి మనం ఎరుక అని అంటున్నాము, ఆత్మ నిత్యము సత్యము అని చెప్పేసి మామూలుగా వాళ్ళు చెప్తున్నారు. అంచేత అది నిత్యం కాదు. ఎంచేతనంటే ఆత్మ అనేది శరీరంతో పాటుగా వస్తుంది, శరీరంతో పాటుగానే వెళ్ళిపోతుంది. దానికి రాకడా పోకడా ఉంది. కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి భగవద్గీతలో అనిత్యాన్ని శరీరాన్ని యభవో నైవ శాశ్వత నిత్యం సన్నిహితో మృత్యువు కర్తవ్యం ధర్మ సంగ్రహ. అర్జున, నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించు, ఇవి వచ్చిపోతూ ఉంటాయి సుమా ఈ శరీరాలు అని చెప్పిస్తాడు. అంటే ఆయన చెప్పినటువంటి గీతలో సత్యమైనటువంటి ఏమిటైనంటే ఆత్మ సత్యము అని చెప్పాడు. నయనం చద్దంతి శస్త్రాన్ని నయనం దహతి పావక నచయనం కేదయంచోప్యో నశోషయతి మారుత అంటారు. అంటే ఆత్మ కత్తుడి చేత ఛేదింపబడదు, గాలి చేత శోషింపబడదు, వాన చేత నీరు చేత తడపబడదు అని చెప్పేసి అంటాడు. ఏది కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినటువంటి ఆత్మ గురించి చెప్తాడు. అదే సత్యమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది, అది నిత్యమైనటువంటిది. ఇప్పుడు మనం ఏం చెప్తున్నా ఇక్కడ పరిపూర్ణ బోధలో ఆత్మ కంటే మామూలుగా అతీతమైనటువంటిది, ఆత్మాతీతం కేవలాత్మ దేహో నాస్తి కదాచన అస్తి నాస్తికో వేద నిర్ణయో నాస్తి సర్వదా అని చెప్పేసి చెప్తున్నాడు. ఆ అనంతమైనటువంటి పరిపూర్ణం గురించి ఏం చెప్తున్నాం మనం? పరిపూర్ణం అనేది ఎట్లా ఉంది అని చెప్తుంది. ఏది భద్రాద్రి రామ శతకంలో మహానుభావుడు చెప్పాడు, సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు సృజన లేక, సృష్టికి పూర్వంబు సృష్టికి పరమందు సృష్టి ఉన్నప్పుడు సృజన లేక, సకల దేశములందు సకల వస్తువులయందు సకల కాలములయందు సంచలము లేక, ప్రాగ్దక్షిణంబుల పశ్చిమోత్తరముల 4 మూలల మీది నడుమ క్రింద అచలమై సత్యమై ఆద్యంత శూన్యమై పరిపూర్ణమై బట్ట బయలుగాను, అచలమై సత్యమై ఆద్యంత శూన్యమై పరిపూర్ణమై బట్ట బయలుగాను, ఏకమయుండు ఏ బాధ లేకయుండు అది కేవలాత్మ అనగబడును. సేమ్ లక్షణాలు ఆత్మకు ఉండేటువంటి లక్షణాలు, ఈ పరిపూర్ణానికి ఉండే లక్షణాలే ఆత్మకు కూడా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ ఆత్మ అనేటువంటి దాన్నే పరిపూర్ణం అని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అది నమ్మకం. ఎందుకనంటే ఆత్మే, కేవలాత్మే, ఎరుకే పరిపూర్ణమే. ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది. అంచేత దీన్ని ఇదే పరిపూర్ణమని చెప్పేసాను. ఆ ఎరుక కూడా అంతటా ఉందని చెప్పేసి వాదించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ విషయం చెప్పి నేను ముగించేస్తాను. అంతటా గలది ఎరుకని ఎంతో వాదింపుచుందురెరుగని వారు, ఎంతట అగుపడునంతటిదే గాని ఎరుక అంతటా గలదా, అంతటా గలదొక్క అచలేమే గాని అంతటా గలదాన్ని అనకూడదు దాన్ని అని చెప్పేస్తాను అంటాడు. ఎందుకనంటే ఎరుకని మనం మామూలుగా ఏదైతే సత్యము అని చెప్పేసి నిర్ణయం చేసినటువంటి ఈ మతాలు కానీ ఆరాధనలు కానీ సిద్ధాంతాలు కానీ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఎరుక అని చెప్పేసి నామకరణం చేశాం. దాన్ని అందుకే కొంతమందికి దీని పట్ల కొంచెం బాధ. ఏంటి పరమాత్మ స్వరూపాన్ని కూడా నువ్వు ఎరుక అని అంటున్నావు అని అంటే దాన్ని గౌరవిస్తాం. మనం పరమాత్మ స్వరూపాన్ని గౌరవించాలి. ఏంటి దాన్ని తిరస్కరించకూడదు. దాన్ని అనుసరిస్తూ ఈ యొక్క పరిపూర్ణ బోధని ఎలాగమని చెప్పేస్తున్నాడు. అంచేత
ఇది అంతటా గలదు అని చెప్పేసి అని మామూలు ఎందుకు వాదిస్తున్నారు అని అంటే ఒక్క చిన్న విషయం, ఒక మాటను చెప్పి ప్రహ్లాదుడిని అడిగాడట. ఎవరు? హిరణ్యకశిపుడు. వాడు కొడుకు. వీడికి 12 సంవత్సరాల వయసు, 12 10 మామూలు సంవత్సరాల వయసు. వాడు కడుపుని జన్మించినటువంటి వాడు ప్రహ్లాదుడు. వాడిని అడుగుతున్నాడు కొడుకుని, ఏమిరా నారాయణ నారాయణ అని అంటావు కదా, నీ నారాయణుడు ఎక్కడున్నాడో వాడు నాకు కావాలి, వాడితో పాటుగా నేను యుద్ధం చేయాలి, ఎందుకంటే నా తమ్ముడు చంపేసాడు, అంచేత నువ్వు వాడు ఎక్కడున్నాడు ఒక్కసారి ఆ స్థలం చూపించినట్లయితే నేను వాడిని హతం చేసేస్తాను అన్నాడు. పిచ్చిముండా కొడక అనుకుంటున్నాడు మనసులో. దేని ఏందైతే ఈ సృష్టి అంతా కూడా ఆవిష్కరించబడిందో, దేని వల్ల అయితే మామూలుగా ఈ సృష్టి ఆవిర్భావం చెందిందో దాన్నే పట్టుకుంటానంటున్నా నువ్వు. ఏంటి నీకంటే ఎరుముండా కూడా ఎవరు లేడురా అని చెప్పి అప్పుడు చెప్తాడు, అందుగలడిందులేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండే ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దాన మాటలని వింటే. సమస్తను ఎక్కడ వెతుకుంటావు అక్కడే వెతుక్కో. ఏంటి అంచేత మామూలుగా ఇక్కడ ఉన్నాడా అంటే స్తంభంలో ఉన్నాడు అన్నాడు. స్తంభంలో మృత్యు ఏదో రూపంలో, యాక్సిడెంట్ రూపంలోనో, జంతువు రూపంలోనో, విషపూరితమైనటువంటి పాముల రూపంలోనూ, తేలు రూపంలోనూ, ఏదో రూపంలో వచ్చి మామూలుగా మృత్యు అనేటువంటి మనకి గమనించేస్తాం. అంచేత మనకి 3 రకాలైనటువంటి బాధలు ఉన్నాయి. అధిదైవికము, అధిభౌతికము, ఆధ్యాత్మికము, అధిదైవికము, అధిభౌతికం అనేటువంటి 3 ప్రమాదాలు ఉన్నాయి. ఈ 3 ప్రమాదాల వల్ల మృత్యు అనేటువంటి ఏదో ఒక రూపంలో వస్తుంది. ఇప్పుడు ఎలా కూర్చున్నాం అనుకోండి, ఏంటి భూకంపం వచ్చిందనుకోండి, ఒక అది ఈ ఆశ్రమంతో పాటుగా మనందరం కూడా సమాధానం చెప్తాం. భూకంపం వస్తే భూకంపాలు, వరదలు మనం చూసారే, మనం ఎక్కడ ఏ రాష్ట్రం అది, కేరళ రాష్ట్రంలో ఏంటి అందరూ నిద్రపోతూ ఉండగా మంచి నిద్రలో ఉండగా తల్లి పిల్లలు మొత్తం సమస్త అందరూ కూడా వరద వచ్చి ఏంటి కొండరాళ్ళు ఇరిగిపడి మొత్తం దగ్గర 450 మంది జల సమాధి అయిపోయారు. ఆధ్యాత్మికం అంటే మన శరీరంలో ఉన్నటువంటి రోగాలు, వాత పిత్త పైత్యం, ఈ 3 వల్ల కూడా కొన్ని రోగాలు మనకి శరీరంలో ఉన్నాయి. అవి ఎప్పుడైనా ప్రకోపించినప్పుడు ఈ శరీరాన్ని శిథిలం చేసి దాన్ని తీసుకుని వెళ్ళిపోయేటువంటి రోగాలు కూడా మన శరీరంలో ఉన్నాయి. ఆధ్యాత్మిక రోగం అంటే అది దైవికం, అది భౌతికం అనేటి చీకట్లో మనం వెళ్తున్నాడు కూడా ఏ పామని కలుస్తుంది. అంటే భూమి మీద ఉన్నటువంటి విశ్వసర్పాల చేత కానీ ఇంకొకటి చేత కానీ ఎప్పుడో ఒకప్పుడు ఏ క్షణంలోనో ఆకాశం యందు, భూమి యందు, జలము యందు ఎప్పుడో ఒకప్పుడు ఇది రాలిపోతుంది ఉండదు. 100 సంవత్సరాల పరిమితి మామూలుగా దీనికి విధించారు, కానీ 100 సంవత్సరాలు అనేటువంటిది మనకి రాగిరేఖ మీద ఏమో రాసి ఇవ్వలేదు మనకి. అంటే మనం దీవిస్తాడు 100 సంవత్సరాల కంటే ఎక్కువ బతుకుతాడు ఎట్లా అని పెట్టారు. ఆయుష్మాన్ భవ, శతాయుష్మాన్ భవ అని చెప్పి జీవిస్తారు తప్ప 100 సంవత్సరాల కంటే ఎక్కువ జీవించమని ఎవరు కూడా జీవించలేడు, సత్యం కాదు. ఆ 100 సంవత్సరాలలో 100 సంవత్సరాలు పోనీ కరెక్ట్గా ఉంటున్నాడు అని అంటే ఆ 100 సంవత్సరాలు కూడా ఉండడు. బాల్యము యందు, యవనము యందు, వృద్ధాప్యము యందు, ఏటి ఆకాశము యందు, నీటి యందు, భూమి యందు. ఆకాశం ఎందుకంటున్నాను, విమానంలో ప్రయాణం చేసేటప్పుడు 200 మంది 300 మంది మామూలు విమానం కూలిపోయి అయిపోతున్నారు, సమాధి అయిపోతారు. భూమి మీద జలము ఏమైనా వాళ్ళ మీద ప్రయాణం చేస్తుంటే వాళ్ళ మీద బోట్లు మునిగిపోయి అవి మునిగిపోయి జలంలోనూ చనిపోతారు. అంచేతే ఎప్పుడు కూడా ఇది 100 సంవత్సరాలు గ్యారంటీ పద్దు కాదు. కాబట్టి ఈ వేళ చేద్దారనుకున్నటువంటి, ఈ వేళ గురువుగారి దగ్గరికి వెళ్దారనుకున్నప్పుడు ఏంటి ఆ క్షణమే వెళ్ళు. ఎందుకనంటే నేను తరించేటటువంటి మార్గము, నేను తరించేటువంటి దారి, నేను తరింపజేసేటువంటి బోధ ఆ సద్గురుమూర్తి దగ్గర ఉంది. కాబట్టి ఆయన పాదాలను ఆశ్రయించి ఆయన సంతోషింప చేసేటటువంటి విధానంలో మనం వెళ్ళినట్లయితే వారి ప్రశ్నే సేవయ అంటే సేవాభావంతో అంటే ప్రశ్నిస్తూ గురువుగారి దగ్గర ఉన్నటువంటి విషయాలని కూడా కూలంకషంగా మనం తెలుసుకుంటూ ఏంటి ఈ యొక్క ఘోరమైనటువంటి సంసారాన్ని దాటి విధానాన్ని స్వామివారి వల్ల తెలుసుకుని అందరూ కూడా జన్మరహితులు అవుతారని చెప్పేసి ఆశిస్తూ ఈ అవకాశాన్ని నాకు కల్పించినటువంటి
గురుదేవులైనటువంటి నిత్య నిర్భయానంద స్వాముల వారు, తర్వాత మరి ఈ ఆశ్రమాన్ని నడిపేటటువంటి కర్తలు వారందరికీ కూడా మరొక్కసారి మన ఆయన పేరేం పేరు గుర్తుకొస్తాం, సుబ్బారావు గారికి, అమ్మాజీ అమ్మ గారికి ద్వాదశ వందనాలు తెలియజేస్తూ, మీకు ఇప్పటి వరకు కూడా మరి చక్కగా కూర్చుని ముఖం తిప్పకుండా చెప్పినటువంటి మాటలు శ్రద్ధగా ఆలకించినందుకు మీకు ద్వాదశ వందనాలు తెలియజేస్తూ, జై సద్గురు మహారాజ్కి. ఇప్పుడు నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసినటువంటి మా సోదరుడు, ఎందుకంటే బస్సు అయితే కొంచెం కష్టం, ఎందుకంటే నెమ్మదిగా ఓపిక తగ్గుతూ ఉంది. ఏంటి ఒకటి తీసుకొచ్చి పారేస్తే కాసేపు వాళ్ళు ఏంటమ్మా ఎలా మాట్లాడు అంచేత తమ్ముడు సంఘోద్ధారక పూర్ణానంద బొడ్డు సత్యనారాయణ స్వాముల వారిని ప్రసంగించవలసిందిగా శ్రద్ధగా ఆలకించండి. చూడండి, అది పట్టుకోండి, అది ఇది కలిపితే